గులాబీ సభ్యత్వంపై సస్పెన్స్ ప్రారంభిస్తామని చెప్పి నెల దాటింది, ఇంకా రాని స్పష్టత. కమిటీలపైన సాగదీతే జులైలోనైనా ప్రారంభిస్తారా అనే చర్చ. సభ్యత్వాలు చేసి 4 ఏళ్లు దాటింది. పార్టీకి పూర్తి స్థాయిలో లేని కమిటీలు, ముందుకు సాగని కార్యక్రమాలు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వార్త. సోషల్ మీడియాలో అక్కడక్కడ ప్రచారం చేయడం తప్ప క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళలేకపోతా ఉంది అనే మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే దానికి ఉదాహరణ ఇక్కడే మనకు ఒక వార్త కనబడతా ఉన్నది. సభ్యత్వాలు మొదలు పెడతాం, ఇంకేమున్నది పార్టీ సభ్యత్వాలు అని చెప్పి ప్రకటించారు. ఎంత యాక్టివ్గా ఉండాలి ప్రతిపక్షం? ఏదో ఒక నియోజకవర్గంలో ఏదో ఒక జిల్లాలో అక్కడక్కడ కొంతమంది నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, పథకాలు ఇవ్వలేకపోతా ఉంది, కమిషన్లు తీసుకుంటా ఉన్నారు, రోడ్లు బాగలేవు, ఇట్లా అనేకమైనవి ఉన్నాయి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఓవరాల్ గా చూసుకుంటే, ఇదే తెలంగాణ భవన్ వేదికగా చూసుకుంటే మాత్రానికి ఆశించినటువంటి స్థాయిలో బీఆర్ఎస్ లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది, ప్రభుత్వం మీద నెగిటివిటీ ఉన్నది కానీ దాన్ని క్యాచ్ చేసుకునేటటువంటి విషయంలో మాత్రానికి చాలా కొంత లేదు, పర్ఫెక్ట్ గా గట్టిగా లేదు అనేది మాత్రానికి క్లియర్ గా కనబడతా ఉంది. ఎప్పుడో చెప్పారు కానీ స్పష్టత లేదు. జులైలోనైనా కనీసం ప్రారంభిస్తారా అంటే రాబోయేటటువంటి జులై మంత్ లేదా అనేటటువంటి సందిగ్ధంలో కూడా ఉన్నది. ప్రతిపక్షంలో ఉన్న మారని నేతలు అని చెప్పి లెక్కేసుకోవచ్చు, వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు ఎంతమంది పర్ఫెక్ట్గా ఉన్నారు. లేకపోతే మాకెందుకులే అనుకుంటారో తెలీదు. లేదు అనుకున్నంత లేదు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనుకుంటున్నారో తెలియదు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో ఆయన్ని ప్రోత్సహిస్తే మళ్ళీ ఎక్కడ కొద్దిగా డబ్బులు పెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారో తెలియదు. కానీ క్యాచ్ చేసుకునే దాంట్లో మాత్రానికి స్ట్రాంగ్ గా లేరు. ఇప్పుడు క్యాచ్ చేసుకోవాల్సినటువంటి సమయం. వరంగల్ సభ మీటింగ్ పెట్టినారు. వరంగల్ సభ మీటింగ్ పెట్టిన తర్వాత ఇప్పటికి వరంగల్ సభ పెట్టి ఎన్ని రోజులు అయిపోయాయి? ఆల్మోస్ట్ 3 నెలలు గడిచిపోయింది. ఏం చెప్పినారు? ఇక కేసీఆర్ ని బయలుదేరుతా ఉన్నా, జిల్లా పర్యటనలు చేయబోతా ఉన్నా అని చెప్పిరా చెప్పలేదా? కేటీఆర్ కూడా ఇంకేమున్నది, ఆయనది నడుస్తూ ఉంటది, ఇక ఎప్పటికెప్పుడు ఇది అయితేనే ఉంటది, నియోజకవర్గాల్లోకి వస్తాం, మండలంలోకి వస్తాం అని చెప్పినారు. అది కూడా పెద్దగా ఎక్కడ లేదు, పెద్దగా ఎక్కడ ఆశించిన స్థాయిలో లేదు. గులాబీ పార్టీ సభ్యత్వంపై ఇంకా సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. అసలు ప్రారంభిస్తారా లేదా అనే చర్చ పార్టీలో చర్చకు దారితీసింది. అక్టోబర్ పార్లమెంట్ ప్లేనరీ నిర్వహించే అవకాశం ఉందని ఇప్పటికే పార్టీ అధిష్టానం పేర్కొంది. ఈ తరుణంలో అసలు ఎప్పుడు సభ్యత్వ నమోదం చేస్తారని చెప్పి చెప్తున్నారు. అక్టోబర్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలలే ఉంది. కొత్త సభ్యత్వాలు తీసుకురావాలి. ఉన్న సభ్యత్వాలు ఏమైపోయినాయి అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ కావడం అనేది వస్తుంది, ఒక రిపోర్ట్ వస్తుంది. మరి దాని ఆధారంగా జాగృతి పేరు మీద కల్వకుంట్ల కవిత ఆల్రెడీ కమిటీలు వేసుకుంటా ముందుకు పోతుందట. ఆమె ఫుల్ ప్లెడ్జ్డ్ గా అదే ట్యాగ్ తోటి, అదో లోగో తోటి, జాగృతి పేరు మీద 14 దేశాలకు ప్రెసిడెంట్లు నియమించిన కవిత మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా శ్రీనివాస్ సుల్గే అంట, యూపీఏ అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు, న్యూజిలాండ్ అధ్యక్షురాలుగా అరుణ జ్యోతి, తెలంగాణ సంక్షేమానికి కృషి చేయాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత ఆమె జాగృతి పేరు మీద కమిటీలు వేసుకుంటా పోతా ఉంది. కాబట్టి గులాబీ పార్టీ ఈ 2 నెలల నుంచి, ఒక 2 నెలల నుంచి మాత్రానికి డౌన్ ఫాల్ అయిపోయింది అనేది మాత్రం కొంచెం చర్చ అయితే నడుస్తూ ఉంది. కొంత డౌన్ ఫాల్ అయింది. 2 months బ్యాక్ చూసుకున్నట్లయితే, లేకపోతే ఇప్పుడు చూసుకున్నట్లయితే మరి ఎందుకు ఏం జరుగుతూ ఉంది? ఫోన్ ట్యాపింగ్ విషయం బయటకు వచ్చింది. సో ఈ ఫోన్ ట్యాపింగ్ లో మరి ఏమైనా జరుగుతూ ఉందా? కాళేశ్వరం కమిషన్ కు వచ్చినాడు కేసీఆర్. వీటి తర్వాత మాత్రానికి కొంచెం సౌండ్ అయితే తగ్గింది. మరి ఏం ఆలోచన చేస్తా ఉన్నారు? స్ట్రాంగ్ గా మరి ముందుకు రాబోతా ఉందా మళ్ళీ మరొకసారి బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే ఇంటర్నల్ గా అంతర్గతంగా ఏమైనా జరుగుతూ ఉందనేది చూడాలి. ఎందుకంటే ఈ పార్టీ యాక్టివిటీస్ ఈ 2 months నుంచి మాత్రానికి కొంచెం బీఆర్ఎస్ పార్టీ స్లో అయిపోయింది. తర్వాత కష్టపడుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మరి సభ్యత్వం మొదలు పెట్టాలి కానీ ఎందుకు సస్పెన్స్? అంతా పర్ఫెక్ట్గా ఉన్నాం, మనం ఏ తప్పు చేయలేదు, తర్వాత మనం కాళేశ్వరంలో బరాబర్ ఉన్నాం, ఈ కార్ రేస్ లో బరాబర్గా ఉన్నాం, ట్యాపింగ్ లో బరాబర్గా ఉన్నాం, వరంగల్ సభకి లక్షలాది మంది తరలిచ్చిండ్రు, ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నది. మళ్ళీ కేసీఆర్ ని కావాలి అని అనుకుంటున్నటువంటి ఈ సందర్భంలో, మాట్లాడినటువంటి నాయకుల సందర్భంలో మరి వేగంగా ఏదైతే సభ్యత్వం ఉందో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు కూడా చేపట్టేదానికి
ఎందుకు సస్పెన్షన్ ఉంది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. కాబట్టి సో బీఆర్ఎస్ అంతర్గత గులాబీ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు అయితే ఏవో జరుగుతూ ఉన్నాయి అనేటటువంటి ఒక వార్త అయితే సో మనకి ఇక్కడ కనబడతా ఉంది.